అపోస్తలుల కార్యములు బైబిల్ స్కాలర్స్ దీన్ని ఈ రకంగా పిలిస్తే బాగుంటుంది అంటారు. అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యములు. అపోస్తల కార్యాన్ని పరిశుద్ధాత్మ కార్యాలు అంటారు, లేదా అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యములు. ఈ అపోస్తల కార్యాల గ్రంథం ద్వారా బేసిక్ విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. బ్యాక్ టు యాక్ట్స్ అనొచ్చు. అంటే అప్పటి ఆది సంఘం యొక్క సంగతులకు మనం వెళ్ళిపోతే ఎప్పుడు అది సేఫ్. ఎందుకంటే సంఘం ఆవిర్భవించింది, అక్కడ సంఘానికి సంబంధించిన సత్యాలన్నీ కూడా ఇమిడి ఉంటాయి. కాబట్టి బ్యాక్ టు యాక్ట్స్, బ్యాక్ టు ద బేసిక్స్, ఆ పద్ధతిలో వెనక్కి వెళ్ళిపోవడం ఎప్పుడు మంచిది. పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఒక అవగాహనకు వచ్చి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడా లేదా అని తేల్చుకోకపోతే మనం కొత్త నిబంధనకు సంబంధించిన వాళ్ళం కాము. పరిశుద్ధాత్మ దేవుడి గురించిన అవగాహన నాకు కలగాలి. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడా లేదా అని నేను తేల్చుకోవాలి. తేల్చుకోకపోతే నేను కొత్త నిబంధనకు సంబంధించిన వాడిని కాను. ఎందుకంటే నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించేవారుగా, నా విధులను గైకొనేవారుగా నేను మిమ్మల్ని చేస్తాను అని కొత్త నిబంధనకు సంబంధించిన పద్ధతిలో ఒక ప్రవచనం ఉన్నప్పుడు మనం దాన్ని మనకి సంబంధించిన విషయంగా ఆపాదించుకోవాలా, మన విషయంగా దాన్ని తెలుసుకోవాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. ప్రభు యొక్క టీచింగ్ మనకి యోహాను సువార్తలో చాలా డీటెయిల్డ్గా సవివరంగా ఇవ్వబడింది. 14, 15, 16 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించిన సంగతులు ప్రభు చాలా వివరంగా చెప్పారు. ఒక ముఖ్యమైన మాట ప్రభు వాడింది ఏంటంటే, ఆయన తనంతట తానే ఏమీ బోధించడు. ఆలోచించాలి. ఇంకొక మాట, ఆయన ఏవైతే తండ్రివో అవన్నీ నావి. ప్రభు అన్న మాటలివి. ఏవైతే తండ్రివో అవి నావి, నా వాటిలో నుండి ఆయన మీకు బోధించును గనుక నన్ను మహిమపరచును. కాబట్టి ఎక్కడైనా పరిశుద్ధాత్మ దేవుడి గురించిన విషయాలు వినబడుతూ అక్కడ యేసు ప్రభు గురించి వినబట్టలేదు అనుకోండి, యేసు ప్రభు మహింపరచబడటం అనేది అక్కడ కనబట్టలేదు అనుకోండి, మనం క్వశ్చన్ మార్క్గా చూడాల. పరిశుద్ధాత్మ గురించి చెప్తూ యేసు ప్రభు ప్రమేయం అక్కడ కనపడకపోతే క్వశ్చన్ మార్క్ ఎందుకు? ప్రభువు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఆయన తనంతట తానే బోధించేవాడు కాదు అంటున్నాడు ప్రభు. ఇంకొకటి ఏమంటున్నాడంటే, తండ్రివన్నీ నావి, నా వాటిలోనివి తీసుకుని ఆయన మీకు బోధిస్తాడు కాబట్టి నన్ను మహిమపరుస్తాడు అని యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నప్పుడు, ఏ టీచింగ్ అయినా హోలీ స్పిరిట్కి సంబంధించిన టీచింగ్ ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభు యొక్క మహిమ కనబడాలి. హోలీ స్పిరిట్ గురించిన బోధ ఉన్నప్పుడు యేసు ప్రభు మహిమపరచబడాలి. బేసిక్. తర్వాత ప్రభువే మరి వాడిని కనిపెట్టమన్నవాడు. కనిపెట్టమని చెప్పినప్పుడు ఆయన ఈ విషయాలు ఎక్కడన్నా ప్రస్తావించాడా అని అంటే సువార్తల్లో మనం గమనించి చూడాలి. 16వ అధ్యాయంలోనే ప్రభు ప్రస్తావించాడు. ఏమన్నాడంటే, మరి కొంతకాలమునకు మీరు నన్ను చూడరు అంటున్నాడు. మరి కొంతకాలమునకు మరలా మీరు నన్ను చూసేదరు అంటున్నాడు. ఏంటిది? భౌతికంగా వాళ్ళతో ఉండి కొంతకాలానికి చూడకపోవటం ఏంటి శిష్యులు, మళ్ళీ కొంతకాలానికి చూడటం ఏంటి అంటే, చరిత్రకు సంబంధించిన వ్యక్తులుగా శిష్యులకు వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించి 3 స్టేజ్లు ఉన్నాయి. మనం సిలువ తర్వాత వ్యక్తులుగా మనకు మాత్రం 2 స్టేజ్లు. వాళ్ళని కనిపెట్టమన్నప్పుడు అది చారిత్రాత్మిక ఏమంటామంటే ఆవశ్యకత. ఈ రోజున మనల్ని కనిపెట్టమని పేతురు కానీ, పౌలు కానీ, యోహాను కానీ
వాడనప్పుడు మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 స్టేజ్లే మన విషయంలో. అయితే ప్రశ్న, పరిశుద్ధాత్మ దేవుడు మీలో లేడు లేదా నాలో లేడు అని ఒక వ్యక్తి ఎవరైనా చెప్తా ఉంటే, నాలో లేడు అనే ఆ వ్యక్తి చెప్తూ ఉంటే మనం ఎలా సాయం చేయాలి అంటే, పరిశుద్ధాత్ముడు వచ్చే వరకు కనిపెట్టు అని అనకూడదు. మరి 2 స్టేజ్లు ఉన్నప్పుడు కనిపెట్టడం అనేది లేదు. మనం ఏమనాలి అంటే, నీ యొక్క విశ్వాసాన్ని మరలా పరీక్షించుకో. ఎందుకు? విశ్వాసం అనుసరించే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడతాడు అనే పద్ధతిలో పౌలు మాట్లాడుతున్నప్పుడు ఒక క్రమమైన పద్ధతిలో నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడటం ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అని డైరెక్ట్గా అంటున్నప్పుడు గ్యాప్ లేదనమాట. నీతిమంతుడిగా తీర్చబట్టంతోనే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడతాడు. ఆ కారణంగానే దేవుడు ప్రతి ఒక్క విశ్వాసి హృదయంలోనికి తన కుమారుని యొక్క ఆత్మను పంపుతాడు. ఆ కారణంగానే అతను నాయన తండ్రి అని దేవునితో మొర్రపెట్టుకోగలడు. అంతేకాకుండా ఆ కారణంగానే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయగా నేను దేవుని కుమారుడినని ఒప్పుకోగలడు, తేల్చి నా పాపం క్షమింపబడింది అని చెప్పగలడు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, కనిపెట్టు అనం, నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. అది ఎలాంటి విశ్వాసం చూసుకో. ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకుంటే నీలో ఉన్నాడని నువ్వు తెలుసుకుంటావు. లేదా నా విశ్వాసంలో లోటు ఉందని అనుకున్నప్పుడు సరైన పద్ధతిలో పాపక్షమాపణ అడుగుతావు, ప్రభు మీద విశ్వాసం ఉంచుతావు. ఆయన చెప్పిన హిస్టారికల్ కాన్సిక్వెన్స్ నీలో జరిగిపోతుంది. అది ఆ రకంగా మనం మాట్లాడాలి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడని చెప్పగలగాల. చెప్పలేకపోతే మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలా. సరే, పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించిన సంగతులు మనకి అపోస్తలుల కార్యాల్లో రాయబడి ఉన్నాయి. 2వ అధ్యాయంలో ఆయన గురించి, ఆయన దిగి రావటం గురించి రాయబడి ఉంది. వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడారు. అప్పుడు వాళ్ళు మాట్లాడింది అన్య భాషలు. సరే, మళ్ళీ భాషలు కొర్నేలి ఇంట్లో అవి పలకబడినాయి. అవి అప్పుడు అన్య భాషలు అనలేదు, కానీ భాషల్లో మాట్లాడేది అని అక్కడ రాయబడి ఉంది. ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి అంటే, అపోస్తలుల కార్యంలో యెరూషలేములోని అది మొదటి పెంతెకోస్తు అని మనం గమనించవచ్చు. అనొచ్చు, కొంతమంది అంటారు అలాగా. మరి మళ్ళీ ఇంకో పెంతెకోస్తు అంటే నిజమే, మరి అవసరమే. వాళ్ళెవరు అంటే సమరయుల దగ్గర మరొక పెంతెకోస్తు. వాళ్ళు చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు వాళ్ళ మీదకి, అది మరొక పెంతెకోస్తు. మళ్ళీ కొర్నేలి ఇంట్లో చేతులు ఉంచాల్సిన అవసరం లేకుండా జస్ట్ వాక్యం సువార్త ఉన్నట్టుగా పేతురు ప్రకటిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగొచ్చాడు, భాషలు మాట్లాడారు. కాబట్టి భాషలు మాట్లాడటంలో ఒక ప్యాటర్న్ ఏమీ ఇక్కడ కనపట్లా. యెరూషలేములో మొదటి పెంతెకోస్తు, ఆ తర్వాత సమరయలో 2వ పెంతెకోస్తు, ఆ తర్వాత అన్యజనుల విషయంలో 3వ పెంతెకోస్తు. ఇది ఎందుకు అంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. ఈ 3 ప్రోగ్రెసివ్ స్టేజెస్ విషయంలో దేవుడు కలుగు చేసుకోవడం అనేది మనం గమనించుకోవచ్చు అన్నమాట. కాబట్టి స్పీకింగ్ ఇన్ టంగ్స్ నో ప్యాటర్న్ అక్కడ. ఎందుకు? ముందు అన్య భాషలు యెరూషలేములో, ఆ తర్వాత సమరయ ప్రాంతంలో భాషలే మాట్లాడలేదు. కొర్నేలి ఇంట్లో భాషలు మాట్లాడారు, కానీ అవి అన్య భాషలు కాదు. అందుకే పౌలు భాషలు మాట్లాడటం అనేది ఒక వరంగా చెప్తాడు తన పత్రికల్లో. అలా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, చేతులు ఉంచడం, అభిషేకించడం, దానికి ఏమన్నా ఒక ప్యాటర్న్ ఉందా అంటే అది కూడా ఒక ప్యాటర్న్ కనబడలా. 6వ అధ్యాయంలో మీరు పరిశుద్ధాత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకునే వారిని ఏర్పరచుకోండి. వాళ్ళు ఆహారం పంచిపెట్టే పనిలో ఉంటారు. ఏర్పరచుకుంటే
మేము వాళ్ళను నియమించెదము. కాబట్టి నియమించేదేమో అపోస్తలు, ఏర్పరచుకున్నది సంఘ సభ్యులు, చేతులుంచింది అపోస్తలు. సరే, బాగానే ఉంది. మరి 13వ అధ్యాయంలో పరిచర్యకు పంపించేప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు, బర్నబాని పౌలుని నా కోసం ప్రత్యేకపరచండి అని. ఎవరికి తెలియజేశాడు? సంఘానికి తెలియజేశాడు. సంఘం ప్రత్యేకపరిచారు. ఎవరు చేతులుంచారు? సంఘం చేతులుంచారు. అక్కడ ఇంకా వేరే పెద్ద అపోస్తలు, సీనియర్ అపోస్తలు ఎవరు లేరు. సంఘం అక్కడ వాళ్ళ మీద చేతులుంచారు. ఇదెంత విచిత్రం! ముందు అపోస్తలు ఏర్పరచుకున్న వారిని నియమించే పనిలో చేతులుంచడం జరిగింది. ఇక్కడేమో ఏకంగా సంఘస్థులే చేతులుంచుతున్నారు. అంతేకాకుండా మోషే విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు చెప్పాడు, నువ్వు 70 మందిని నువ్వు ఏర్పరచు అని అన్నాడు. మోషే ఏర్పరిచాడు, బాగానే ఉంది. చేతులుంచిన వాళ్ళు ఇశ్రాయేలీలు. ఎంత విచిత్రం చూడండి. మామూలు సంఘ సభ్యులు లేదా ఇశ్రాయేలీలు అందరూ మామూలు మనుషులు ఈ 70 మంది మీద వాళ్ళు చేతులుంచారంట. కాబట్టి దీనికి ఏమన్నా ప్యాటర్న్ తయారు చేయగలమా ఆలోచించాలా. మరి ఎందుకు ఈ రోజున ప్యాటర్న్ మాట్లాడుతున్నారు? పైనుంచి కిందకనే పద్ధతి ఎందుకు మాట్లాడుతున్నారు? అది మనమే ఆలోచించుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని పని అపోస్తల కార్యాల్లో లీడ్ చేయటం, గైడ్ చేయటంగా చూస్తాం మనం. ఈయన్ని ఆయన పేరు మన ఫిలిప్ అనే ఆయన్ని పరిశుద్ధాత్మ దేవుడు పిలిచి, నువ్వు వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు పోయే అరణ్య మార్గాన్ని నువ్వు కలుసుకో. మంచి ఎవాంజలిజంలో ఉండగా, వేల మందికి ప్రీచ్ చేస్తూ ఉండగా, అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు పిలిచి రోడ్డు మీదకి పంపించాడు. ఎవరి కోసం? ఐథియోపియుడైన నపుంసకుడు కోసం. అది గైడెన్స్. అది అలాగే పౌలు ఆసియాలో బోధిద్దామని ట్రై చేస్తాడు. 16వ అధ్యాయం అనుకుంటా. ఆసియాలో బోధిద్దామని ట్రై చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళనీయలేదు. సరే, ఇంకొంచెం ఆ గలతీయ, ఫ్రుగియా ప్రాంతాలు తిరిగి బితూనియాకి వెళ్దామని ట్రై చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళనీయలా. ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక దర్శనాన్ని కలుగు చేశాడు. ఆ దర్శనంలో మాసిదోనీయుడైన ఒక అతను వచ్చి వీళ్ళని వేడుకుంటున్నట్టు వాళ్ళ ప్రాంతాలకు రమ్మని. కాబట్టి ఆ దర్శనాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్ తను పొంది ఆ త్రోయ నుంచి దాటిపోయి యూరోప్లో పౌలు ప్రవేశించాడు. సో ఈ రకమైన గైడెన్స్ ఉంటున్నప్పుడు మనం ఈ రోజున గైడెన్స్ ఎందుకు ఆశించకూడదు? ఒకవేళ భాషలు నేను మాట్లాడాలని కోరుకున్నప్పుడు మనం ఆశిస్తే మంచిదే. అదేంటి? వరంగా ఆశించాలి మనం ఆ రకమైన సంగతులు. లేదా ఈ చేతులు ఉంచడం అనేది అంత ప్రత్యేకమైన విషయం అయినప్పుడు నిజంగా విశ్వాసులైన వాళ్ళు, నిజంగా నా సంగతులు తెలిసిన వాళ్ళు నా మీద చేతులుంచి ప్రార్థన చేస్తే మంచిదే. అంతే తప్ప ఏదో ఒక క్రమానికి బందీ అయిపోయి నా మీద చేతులు ఉంచాలని మనం కోరుకోవటం అది ఎంతవరకు కరెక్టో మనం ఆలోచించండి. నిజమైన విశ్వాసులు, మనకి తెలిసి మన సంగతి వాళ్ళకి తెలిసి సహవాసంలో మనం ఉండి మనం కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు సీనియర్స్ అయినప్పుడు, పెద్దలు అయినప్పుడు, అనుభవం కలిగిన వాళ్ళు అయినప్పుడు వాళ్ళని మన తల మీద చేతులు ఉంచమని అడగొచ్చు, ప్రేయర్ చేయమని అడగొచ్చు. ఆ రకమైన మనసు మనం కలిగి ఉండాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మిరకల్స్ జరుగుతాయంట. అలాగే హీలింగ్ జరుగుతుంది. మనకు తెలుసు, పేతురు, యోహాను వాళ్ళు బ్యూటిఫుల్ గేట్ అనే ఆ ద్వారం ద్వారా వాళ్ళు వెళ్తున్నప్పుడు, శృంగారం అనే దేవాలయపు ద్వారం, అక్కడ ఆ ద్వారా వెళ్తున్నప్పుడు అక్కడున్న ఆ కుంటి అతని విషయంలో వాళ్ళు చూపిన చొరవ, వాళ్ళ యొక్క కన్సర్న్, పరిశుద్ధాత్మ దేవుడు కనుపరిచిన బలం అక్కడ మనం చూస్తాం. వెండి బంగారం నా యొద్ద లేవు, నాకు కలిగిందే నేను నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసునామాన నువ్వు లేచి నిలువు. ఆ రకమైన అద్భుతం జరిగినప్పుడు దాన్ని ఫాలో అవుట్ చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు 3000 మంది మారేలాగా వాళ్ళని ఒప్పింపజేశాడు. ఆ తర్వాత 5000 మంది మారిపోయేలాగా
పరిశుద్ధాత్మ దేవుడు తన బలాన్ని కనుపరిచాడు. కాబట్టి ఇలాంటి విషయాలు మనం ఒప్పుకోవడం మంచిది. ఏంటి అంటే అలాంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తి బలం లేదా మన ద్వారా ఆయన కనుపరిస్తే మంచిదే, ఆశించడం మంచిదే. అదొక వరంగా మనకు తెలుసు. సరే, అది వరమైనా ఒకవేళ అది మేలైన వరంగా మనకు అనిపిస్తే మనం కోరుకుని ప్రభు సన్నిధిలో కనిపెట్టవచ్చు. ఎన్నో గొప్ప విషయాలు జరిగిపోయినాయి. లుస్త్రాలో బర్నబా, పౌలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి కుంటివాడుగా ఉన్న అతన్ని స్వస్థపరిచారు. ఆ లుద్ద అనే పట్టణంలో ఆమె మన తబితాను, చనిపోయిన అమ్మాయిని పేతురు లేపాడు. ఆయన మళ్ళా జీవం వచ్చేలాగా ఆయన చేశాడు ఇలాంటి అద్భుతాలు. అంతేకాదు మనకి 5వ అధ్యాయంలో కనిపిస్తుంది ఎన్ని స్వస్థతలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయో, ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయో. చుట్టుపక్కల పట్టణాలన్నిటి నుండి తీసుకొచ్చేసారంటే యెరూషలేముకి. ఎవరి కోసం అంటే పేతురు కోసం. పేతురు యొక్క నీడ పడినా చాలని అనుకున్నారంట. మరి ఇలాంటి ఒప్పుకోవాలి మనం. అలా ఆశపడ్డారు, స్వస్థతలు జరిగాయి. ఇంకో చోట 19వ అధ్యాయం అనుకుంటా, పౌలు యొక్క నడికట్టు దొరికినా చాలు, ఆయన యొక్క చేతి రుమాలు దొరికినా చాలు, అవి తీసుకెళ్లి రోగుల దగ్గర ఉంచితే వాళ్ళకి స్వస్థతలు కలుగుతాయని. అది అలాగా. ఆ తర్వాత మెలితేలో పాము కరిచినప్పుడు అది ఏమీ కానట్టు అందరు కంగారు పడ్డారు. ఆ ద్వీపవాసులు భయపడిపోయారు. ఇతను ఓడ ప్రయాణంలో సముద్రంలో ప్రమాదంలో పడకుండా తప్పించుకున్నా ధర్మదేవత ఇతను వదిలిపెట్టలేదు, కాబట్టి పాము కరిచింది, ఇలాంటి వాడు సావడమే మంచిదని కళ్ళు అప్పచెప్పి చూస్తున్నారంట. పౌలు ఒక్క క్షణం కూడా భయపడలా, దాన్ని అలా దులిపేశాడు అగ్నిలో. ఎప్పుడైతే అది తప్పనిసరిగా ఆ వ్యక్తి పడి చచ్చిపోవాలంట వాళ్ళ లెక్కది. ఆ పాము అన్నీ తెలుసు కదా వాళ్ళకి, ఆ ద్వీపం వాళ్ళకి. కానీ పౌలుకి ఏమీ జరగకపోయేసరికి ఏ పౌలైతే పడి చనిపోవడం కరెక్ట్ అని అనుకున్నారో ఆ పౌల్ని వాళ్ళు దేవతగా తర్వాత భావించారు. ఇలా ఉంటాయి విషయాలు. అలాగే లుస్త్రాలో వీళ్ళని దేవతలు దిగొచ్చారని మాట్లాడిన వాళ్ళు తర్వాత ఈడ్చేడ్చి కొట్టే వరకు తయారయ్యారు. ఇలాంటి సంగతులు జరుగుతూ ఉంటాయి. సరే, మనకు సంబంధించినవి ఏంటి అంటే మనలో ఎవరన్నా ఇలాంటి స్వస్థత కార్యాలు చేసేవాళ్ళు ఉంటే సంతోషం. మనలో ఉన్న వాళ్ళని బట్టి చుట్టుపక్కల దెయ్యాలు వదిలి వెళ్ళిపోతూ ఉంటే సంతోషం. మనలో ఉన్న వ్యక్తుల్ని బట్టి ఇళ్లల్లో మంచి జరుగుతూ ఉంటే, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు జరుగుతూ ఉంటే సంతోషం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి సూచక క్రియలు మాత్రమే. ఎప్పుడైతే ఇవి జరిగినవో ప్రభు యొక్క సత్యం వైపు దృష్టి మరల్చబడింది. ఏంటి పేతురు అన్నాడు, మమ్మల్ని కళ్ళు అప్పచెప్పి చూస్తారేంటి మీరు? ఏదో ఈ మా సొంత శక్తి చేత చేసామని మీరు అనుకుంటున్నారు. నజరేయుడైన యేసు నామాన్నే ఈ వ్యక్తి స్వస్థత పొందాడు అంటాడు. కాబట్టి ఇది సూచక్రియ. సత్యం ప్రభువులో ఇముడుంది. సూచక్రియ సూచించే సత్యం వైపు మనుషులు తిరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళని తిప్పాల్సిన అవసరత స్వస్థతలు జరిగించే వాళ్ళ విషయంలో ఉంది అనే సంగతి మనకు అపోస్తల కార్యాలు తెలియజేస్తుంది. తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుడి పద్ధతి ఏంటంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ని ఆయన కడతాడు. ఆయన కట్టే పద్ధతి అలాంటిది. సువార్తలన్నిటిలోనూ పోటీ. ఎవరికి? పేతురు ఒకవైపు, యాకోబు, యోహాను ఇంకొక వైపు. ప్రభువు దగ్గర పోటీ వీళ్ళు, లేదా ప్రభువు దగ్గర వాళ్ళ పోటీని కనుపరుచుకునే వాళ్ళు బిగినింగ్లోనే తొందర, పవర్ కోసం అమ్మగారిని కూడా తీసుకొచ్చి రికమెండ్ చేయించుకున్నారు. ఎవరు? యాకోబు, యోహాను. అంటే ఎక్కడ పేతురు ఇంపార్టెంట్ అయిపోతాడు అని తొందర అనమాట. ఎక్కడ పేతురుని పక్కన ప్రభు కూర్చోబెడతాడు అని అంత కంగారు అనమాట. దీన్ని త్వరగా తేల్చేసుకోవాలా అని వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి రికమెండ్ చేయిస్తారు. ప్రభు గద్దించాల్సి వస్తుంది. మానవుల ఒక పద్ధతిలో ఉండే అధికారం గురించి ప్రభు మాట్లాడాల్సి వస్తుంది. వేరే ఆయన పద్ధతి ఎలాంటిదో ఆయన చెప్పాల్సి వస్తుంది. మనుష్య కుమారుడు ఆ పరిచర్య చేయించుకోవటం కోసం రాలేదు, కానీ పరిచర్య చేయుట కోసం అనేక మంది నిమిత్తం విమోచన క్రయధనంగా తను అప్పగించుకోవడం కోసం ఆయన వచ్చాడు. నాట్ టు బి సర్వ్డ్,
బట్ టు సర్వ్, అదే ఆయన చెప్పింది. కానీ మరి వీళ్ళు పోటీ పడిపోతున్నారు. పేతురు మంచోడా, ఆయన పోటీ పడలా. ఆయన ఏం చేశాడు, ఆఖరిలో ఆయన బుద్ధి కనపరుచుకున్నాడు. ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ సరస్సు తీరాన ఆయన చక్కగా వాళ్ళని బోట్లో ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళకే చేపలు ఆయన ఫ్రై అనరా దాన్ని, స్మోకింగ్ చేసి ఆయన వాళ్ళకి తినిపించి కొంచెం నడవటం మొదలు పెడితే పేతురు పక్కన నడుస్తూ మనవాడి సంగతి ఏంటంటున్నాడు, యోహాన్ సంగతి ఏంటంటాడు. ఏంటంటే మా ఇద్దరులో ఎవరు ఇంపార్టెంట్, తను గొప్ప చెప్పుకుంటున్నాడు, నువ్వు అతన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావంట, నా సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. అతను నేను వచ్చే వరకు ఉంటే నీకేంటంటాడు ప్రభు. ఇదిగో నువ్వు చేయాల్సిన దాని విషయంలో నేను మాట్లాడుతున్నాను. నా గొర్రెను కాయము, నా గొర్రె పిల్లలను మేపము, ఆ తర్వాత గొర్రెలకు కాపరిగా ఉండము. 3 రకాలుగా ఉంటుంది అన్నమాట. అన్నం పెట్టడం అనేది ఒకటి, లేదా ఆధ్యాత్మిక ఉపదేశం చేయమని ఒకటి, క్రమంలో పెట్టమని ఇంకొకటి, ఆ తర్వాత వాళ్ళని మంచిగా వృద్ధులైన వాళ్ళని మంచిగా చూసుకోమని ఒకటి, ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఎంత గొప్పగా సెట్ చేశాడంటే ప్రభు, కొత్త నిబంధనలో అపోస్తల కార్యాల్లో ఈ పోటీ కనబడదు. పేతురు యోహాను అంటే యోహాను యాక్సెప్ట్ చేశాడు, యు ఆర్ అవర్ లీడర్, తాళాలు నీ దగ్గర ఉన్నాయి, సువార్త నువ్వు తెరిస్తే సువార్త బయలు వెళుతుంది, అందులో మేము అందరం పాలువాళ్ళమే, తెరవటం మాత్రం నువ్వు, అన్ని జనులకు నువ్వు తెరిస్తే సువార్త బయలు వెళ్తుంది, పౌలు అందుకుంటాడు. కానీ లీడర్ నువ్వు. యోహాన్ యాక్సెప్ట్ చేశాడు. యోహాన్ని ఎంతగా ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరు ఒక సెట్ లాగా తిరుగుతారు, ఇద్దరు కాంబినేషన్. ఎలా పాసిబుల్ అయింది? పరిశుద్ధాత్ముడు దిగి రావడం ద్వారా ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ పాసిబుల్ అయినాయి. సరే, మరి బర్నబాకి పౌలుకి బర్నబా యొక్క మేనలుడు అని కొంతమంది అంటారు, బర్నబా యొక్క కజిన్ అని కొంతమంది అంటారు. జాన్ మార్క్ విషయంలో మొదటి మిషనరీ జర్నీలో కొంతవరకు వచ్చాడు, వాళ్ళ ఐలాండ్, వాళ్ళ మేనమావంగారి ఐలాండ్ వరకు వచ్చాడు. వచ్చి సముద్రం దాటి ఆసియా ప్రాంతాల్లో అడుగు పెట్టేసరికి భయం వచ్చిందో ఏమొచ్చిందో, వీళ్ళిద్దరిని నేను చూసుకోలేనని అనుకున్నాడో, లేకపోతే ఇవన్నీ మలేరియా ప్రాంతాలు వద్దని అనుకున్నాడో, తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు పౌలు ఏమనలేదు, పాపం ఆపుకున్నాడు. కానీ సెకండ్ మిషనరీ జర్నీలో బర్నబా మళ్ళీ తీసుకెళ్దామంటే పౌలు ఒప్పుకోలేదు. ఎంత ఇద్దరికి మధ్య వాగ్వివాదం వచ్చిందంటే, మేనల్లుని తీసుకుని బర్నబా వెళ్ళిపోయాడు, పౌలు సేలను తీసుకుని ఆయన ఇంకొక ప్రయాణం, సెకండ్ మిషనరీ జర్నీ, అలా వేరైపోయారు. మరి జాన్ మార్క్ విషయంలో లేదా ముందు బర్నబా విషయంలో పౌలు యొక్క అభిప్రాయం ఏంటి? కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో బర్నబాని మెచ్చుకుంటాడు. మా ఇద్దరికైనా మీ మీద భారం మోపకుండా పనులు చేసుకుని కష్టపడి మా ఆహారం మేము తింటాం. అపోస్తలుడు అనే అర్థం అక్కడ బర్నబా విషయంలో గౌరవప్రదంగా వాడతాడు. ఇంకో చోట కూడా బర్నబా గురించి ఎత్తుతాడు పౌలు. కాబట్టి డిఫర్ అయ్యారు, కానీ వాడిద్దరు బ్రదర్సే. జాన్ మార్క్ విషయం ఇంకా విచిత్రం. మరి మేనమావం గారు ఎంత చక్కగా ట్రైనప్ చేశాడో తెలియదు, కానీ పౌలు ఈ దాని పేరేంటి, కొలసీ పత్రిక 4:10 వచ్చేసరికి ఇతని విషయంలో చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తాడు ఈ జాన్ మార్క్ విషయంలో. ఆ తర్వాత తిమోతికి రాసేప్పుడు, తిమోతి పత్రికలో 2వ పత్రిక, అది చెరసాలలో లాస్ట్ డేస్లో రాసేది, ఈ జాన్ మార్క్ని నా దగ్గరికి పంపించు, అతని వంటి ప్రయోజనకరుడైన వ్యక్తి ఇంకొకటి నాకు లేడు, నా దగ్గరికి చెరసాల్లో ఉన్నాను, ముగించబోతున్నాను నేను, నాకు అతన్ని మించి పరిచర్య చేసేవాడు ఎవరు నాకు కనబడలా, అతన్ని పంపించు అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ని ఎంత గొప్పగా డీల్ చేశాడు అనే సంగతి మనం ఆలోచించాలా. కాబట్టి మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయం కోరుకోకపోతే ఒకరినొకరు ప్రేమించుకోలేము. ద్వేషించడమే మనకొచ్చు, తేడా చూపించడమే మనకొచ్చు, దూరం పెట్టడమే మనకొచ్చు, కలుపుకోవటం మనకి చేత కాదు.
కలుపుకునే మనసు ఇవ్వాలి అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగి ఆయన దగ్గర నుంచి మనం పొందాల్సి ఉన్నది. కాబట్టి పీటర్ విక్టోరియస్, జాన్ విక్టోరియస్, పాల్ విక్టోరియస్, బార్నబాస్ విక్టోరియస్, జాన్ మార్క్ విక్టోరియస్, గ్రేట్. విక్టరీతోనే ముగించారు. కేవలం కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ యొక్క పద్ధతి. ఇప్పుడు ఆర్గనిజం అండ్ ఆర్గనైజేషన్, జీవం. ఇది జీవం, నిత్య జీవం. నిత్య జీవం పొందిన వాళ్ళందరూ లేదా పాపక్షమాపణ పొందిన వాళ్ళందరూ, తిరిగి జన్మించిన వాళ్ళందరూ ఒక సమూహం. అక్కడ జీవం ఉంటుంది వాళ్ళ మధ్యలో. మరి ఈ జీవం ఉన్నప్పుడు ఆ జీవాన్ని అనుసరించిన పద్ధతిలోనే ఆ జీవానికి సంబంధించిన సంగతులు వ్యవస్థీకరించబడాల్సి ఉన్నది. అప్పటి వరకు వాళ్ళకి అవసరం తెలియలా. ఆ జీవంతో అందరూ కలిసి ఒక్క పద్ధతిలోనే ఆనందిస్తూ ఉన్న రోజుల్లో వ్యవస్థీకరణ అవసరం వచ్చింది వాళ్ళకి. 6వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఏంటి అంటే విధవరాళ్ళు, హెల్లెనీయుల యొక్క విధవరాళ్ళు, వాళ్ళు చిన్న చూపబడుతున్నారు. వాళ్ళకి భోజనం మిగలట్లా. అందరూ ఎవరి కాళ్ళు బలం ఉన్న వాళ్ళందరూ సమకూర్చుకుంటున్నారు, లేదా టేబుల్స్ ఆక్రమిస్తున్నారు, భోజనంకి ప్లేట్లు పట్టుకెళ్ళిపోతున్నారు. ఈ విధవరాలను ఎవరు పట్టించుకోవట్లేదు అనే సమస్య వచ్చినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఆర్గనైజేషన్ అనేది అవసరం వచ్చింది. సో ఆర్గనిజం ఉన్న కారణంగా ఆర్గనైజేషన్. ఎవరన్నా నేను సెక్రటరీని అయ్యాను కాబట్టి నేను ఇప్పుడు నేను మారు మనసు పొందుతాను, నేను సెక్రటరీని అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను పని చేస్తాను అని అంటే అది అపోస్తుల కార్యముల పద్ధతి కాదు. నువ్వు మారు మనసు పొందావు, పాపక్షమాపణ పొందావు, నీలో జీవం ఉంది, అవసరతను అనుసరించి నిన్ను సెక్రటరీ చేస్తే అది ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినట్టు. ప్లాట్ఫామ్ను అనుసరించి మరింతగా విస్తృతంగా నువ్వు పని చేయంతవరకే తప్ప సెక్రటరీ చేశారు కాబట్టి పని చేస్తాను నేనంటే అది అపోస్తుల కార్యాల పద్ధతి కాదు. ఆర్గనిజం ఫస్ట్, ఆర్గనైజేషన్ నెక్స్ట్. అక్కడ మనకు అర్థమవుతుంది. సో అపోస్తలు ఇప్పుడు డీకన్ సంవత్సరం వచ్చారు కాబట్టి ఆర్గనైజేషన్ యొక్క పద్ధతి మెల్లగా బిగిన్ అయింది. అది ప్రోగ్రెస్ అవుతుంది. 13వ అధ్యాయం వచ్చింది. వచ్చేసరికి లేదా ఇంకా ముందే ఏంటి అంటే కాదనుకుంటా 15వ అధ్యాయంలో వీళ్ళు పంపబడతారు. ఎవరు అంటే ప్రవక్తలు. యూదా, శీల అనే వాళ్ళు ప్రవక్తలు. సరే, ప్రవక్తల గురించి తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు మనం 13వ అధ్యాయం విషయంలో జాగ్రత్తగా చూస్తే ఈ 13వ అధ్యాయంలో మనకు కనిపించేది ఏంటంటే అక్కడ ఈ అంతియోకయ సంఘంలో ప్రవక్తలను ఉపదేశకులను ఉండిరి. సో అపోస్తలులు ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ పనులు చూసుకోవడానికి డీకన్స్ ఉన్నారు. ఇప్పుడు అపోస్తల కార్యాల్లో న్యూ టెస్టమెంట్ పద్ధతిలో ప్రవక్తలు వచ్చారు. ఇప్పుడు ఏంటి వీళ్ళు ప్రవక్తలు? వీళ్ళు ఏమన్నా పాత నిబంధన ప్రవక్తల లాంటి వాళ్ళ? వీళ్ళు ఎప్పుడు జరగబోయేది చెప్పడం అన్న వీళ్ళ పని. చెప్పారు, అగబనే ఆయన ప్రవక్తే, కరువు రాబోతుంది అన్నాడు. దాన్ని బట్టి ఎంతో మంచి జరిగింది. మంచి జరగడం కోసమే ప్రవచనం చెప్పాడు. తర్వాత పౌల్ని నువ్వు ఇదిగో ఈ నడికట్టు గల మనిషిని, ఈ అగబే ఫిలిప్ వాళ్ళ ఇంట్లో కైసరయలో ఇలా బంధించబోతున్నారు అని చెప్తున్నాడు. ప్రవచనం మంచిదే, అలా జరగబోతుంది, నిజమే. అది పౌలుకి తెలుసు. కానీ ప్రవచనం కంటే మించి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుని తను కోరుకున్నవాడు కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించడానికి యెరూషలేము వెళ్ళిపోయాడు. ఏమి కాంట్రడిక్టరీ కాదు. ఫ్యూచర్ చెప్పడం ఈయన పని అయితే ఆ ఫ్యూచర్ని అనుసరించి ఎలా నిలబడాలో బలపరిచి పంపించడం పరిశుద్ధాత్మ దేవుడి పని. ఆ కారణంగా దేవుని చిత్తం నెరవేరటం అక్కడ ఉద్దేశం. కాబట్టి ప్రవక్తలు, ఇంకొక సంగతి తెలుసుకోండి. ప్రవక్తలు ఎవరి ప్రవక్తలు? 15:32లో యూదా, శీల వెళ్ళేప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? వీళ్ళు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయాలంట, సంఘాన్ని ఆదరించడం కోసం వీళ్ళు పంపబడ్డారంట. సో కొత్త నిబంధన ప్రవక్తల పని సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయటం, సంఘాన్ని ఆదరించడం, స్థిరపరచడం. అక్కడే కాదు, ఇంకా మనకి
కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 3వ వచనంలో ప్రవక్తల యొక్క పని ఏంటో ఆయన చెప్తున్నాడు. పౌలు ఏంటి వాళ్ళ పని? క్షేమాభివృద్ధి కలుగు చేయటం, స్థిరపరచడం, ఆదరించటం. సో న్యూ టెస్టిమెంట్ ప్రవక్తల గురించి అవగాహన లేని వాళ్ళు పాత నిబంధన ప్రవక్తలను ఇమిటేట్ చేయాలని అనుకుంటే అది దేవుని యొక్క ఉద్దేశం కాకపోవచ్చు. అలాంటి ప్రవచనాల ద్వారా నష్టమే జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అపోస్తలులు వచ్చేసారు, ప్రవక్తలు వచ్చేసారు. ఉపదేశకులు అంట వీళ్ళు 13వ అధ్యాయంలో ఉపదేశకులు వచ్చారు. ఎందుకు? ఆ నెహెమ్యా రోజుల్లోనే గ్రంథం చదివేస్తే చాలలేదు. కాబట్టి ఎజ్రా ఏం చేస్తాడంటే ఈ ఉపదేశకుల్ని 10 మందిని ఎంతమందిని ఏర్పాటు చేసి అందరినీ జనం మధ్యలోకి పంపిస్తాడు. వాళ్ళు వాక్య భావాన్ని ఉపదేశిస్తారు, వివరిస్తారు. కాబట్టి వాక్యం చదవబడితే చాలదు, జస్ట్ ప్రకటించబడితే చాలదు, అనౌన్స్మెంట్ లాగా ప్రీచ్ చేస్తే చాలదు, అది ఉపదేశించబడాలా, టీచ్ చేయాలా. కాబట్టి టీచర్స్ హ్యావ్ ఎ రోల్. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో టీచర్స్ అనేవాళ్ళు ప్రవేశించారు. ఫిలిప్ ఎవాంజలిస్ట్. ఏంటి ఎవాంజలిస్ట్ చేసే పని? ఇంక వేరే పని పెట్టుకోడు అనమాట. ఈయన ఎక్కడికక్కడ ఊరు నుండి ఊరు తిరుగుతూ సువార్త ప్రకటిస్తాడనమాట. ఈ సువార్త ప్రకటిస్తూ తను ఇక్కడ ఈ సమరయ ప్రాంతం అంతా కూడా సువార్త ప్రకటించాడు. ఇంకా అక్కడి నుండి వీళ్ళు శ్రమపరచబడిన యూదులు అందరూ కూడా అన్ని చోట్ల సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారంట వాళ్ళు, ఆ ప్రాంతాలన్నీ కూడా. కాబట్టి సువార్థికుల రోల్ అక్కడ మనకు కనబడుతుంది. అంతేకాకుండా మిషనరీస్, అపోస్తలులే ఇద్దరు, పౌలు బర్నబా కూడా. బర్నబా అపోస్తలుగా చెప్పబడతాడు. వీళ్ళు అపోస్తలుగా ఉంటూ మిషనరీ జర్నీస్ టేకప్ చేసినప్పుడు వీళ్ళని మిషనరీస్గా లేటెస్ట్ మాటగా ఇంగ్లీష్ పదంగా మనం వాడచ్చు. ప్లేస్ టు ప్లేస్ వెళ్ళిపోతూ ఉపదేశాలు చేస్తూ సంఘాలను ఏర్పాటు చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు మిషనరీస్. సో ఐఈఎం, ఎఫ్ఎంబిబి, హిమాలయన్ మిషన్, లేకపోతే ఇంకో షారన్ మిషనరీ ఫెలోషిప్, లేకపోతే ఇంకొక ఫెలోషిప్ చెప్పండి, విశ్వవాణి, ఏవైనా కానీ మిషనరీస్ వీళ్ళు వెళ్తారు, సంఘాలను స్టార్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. అంతేగాని సంఘాల దగ్గర ఉండిపోవాలని వీళ్ళ కోరిక కాదు. సో మిషనరీస్ అపోస్తుల కార్యాల్లోనే మనకు కనబడతారు. ఇప్పుడు ఎపిస్కోపసీ. ఈ ఎపిస్కోపసీకి ఆధారం అపోస్తుల కార్యాలు అయితేనే ఈ రోజున్న ఎపిస్కోపసీ చెల్లుతుంది, హైరార్కీ చెల్లుతుంది. పోప్, ఆర్చ్ బిషప్, బిషప్, ఇంకా మధ్యలో ఉన్నాయి పోస్టులు. నేను చూస్తే చెప్పగలను, మర్చిపోయాను నేను. 3 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత వికార్, లేకపోతే ఇంకొకటి ప్రెస్బిటర్. సో హైరార్కీ వచ్చేసింది. ఈ హైరార్కీ చర్చ్ చరిత్రలో వచ్చింది అని అంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు. చర్చ్ చరిత్రలో వస్తే అదేంటి వాళ్ళెంతో మేము కూడా అంతేగా, కాదంటే వాళ్ళు 2000 సంవత్సరాల క్రితం సంఘస్థులు, మేము 2000 సంవత్సరాల తర్వాత సంఘస్థులు, వాళ్ళు ఏదో చేశారని మేము ఎందుకు చేయాలి అని అడగటానికి అవకాశం ఉంది. సో బ్యాక్ టు ద బేసిక్స్, బ్యాక్ టు యాక్ట్స్, వెళ్ళిపోవాలి వెనక్కి. ఏంటి అక్కడ అవసరం వచ్చిందా? అవసరం వచ్చింది. 15వ అధ్యాయంలో ఆయన పేరేంటి, మన జేమ్స్ ఎవరు? ఆయన రోల్ గమనించి చూస్తే ఏంటి అయింది? ఆయన రోల్ గమ్మత్తుగా ఉంది. అపోస్తలులు ఉన్నారు, బాగానే ఉంది. ఆయన ప్రభుని చూసిన వాడే కాబట్టి ఆయన కూడా అపోస్తలుగా పిలవచ్చు. సరే, ఆయన రోల్ ఏంటి? ఆయన అధ్యక్షుడు. మొత్తం కౌన్సిల్ని అందరినీ సమావేశపరిచి ఒక మెయిన్ చర్చ్లో ఏర్పడిన ఒక వివాదానికి పరిష్కారం తను చూపించాలా, పరిష్కారం వచ్చే పద్ధతిలో అందరితో మాట్లాడించాలా, మోడరేటర్గా తను అందరితో మాట్లాడించి ఆఖరిగా కాన్సెన్సస్ తను డిక్లేర్ చేయాలా. ఆ రోల్ అతను చేసినప్పుడు దట్ ఈస్ సంథింగ్ స్పెషల్. సో ఉండొచ్చు అన్నమాట, అలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అంతేకాదు, పౌలు 3వ మిషనరీ జర్నీ ముగించుకుని తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఎఫెస్ నుంచే వెళ్ళిపోయాడు, యూరోప్ చివరి వరకు వెళ్ళిపోయాడు. తన కోరిక ఏంటంటే ఎప్పటికైనా రోమ్ వెళ్ళాలని. సరే, తిరిగి వచ్చేప్పుడు మళ్ళీ ఎఫెస్కి వెళ్ళట్లా. ఎఫెస్ దగ్గరలో ఆగాడు. ఎఫెస్ దగ్గరలో ఆగి పెద్దల్ని పిలిపించుకున్నాడు. మిలేత్ దగ్గర ఆగాడు. అది ఎన్నో కిలోమీటర్లు.
వాళ్ళు పెద్దలందరూ కూడా పౌలు గారు కబురు పెట్టారు కాబట్టి ఆయన వాడెక్కి వెళ్ళిపోబోతున్నాడు కాబట్టి మళ్ళీ ఎప్పుడు చూస్తారో తెలియదు కాబట్టి వాళ్ళు అందరూ ఇంపార్టెన్స్ ఇచ్చి వచ్చారు. ఎవరు వాళ్ళు అంటే ఎల్డర్స్. ఆ పదం వాడబడింది పత్రికల్లో, బిషప్కి అదే వాడబడింది, పత్రికల్లో ప్రెస్బిటర్కి అదే వాడబడింది, చిన్నగా లోకల్ చర్చ్ని లీడ్ చేసే ఒక వ్యక్తికి వాడబడింది, పెద్దలకి అదే వాడబడింది. 4-5 లోకల్ చర్చెస్ని సూపర్వైజ్ చేసే వ్యక్తికి కూడా అదే పదం వాడబడింది. అటు ఇటు కొంచెం ఇంటర్చేంజబుల్గా వాడబడినప్పుడు లెవెల్స్ లేవు. ఇది బాధ్యత. అథారిటీ ఓకే, అథారిటీ వితౌట్ రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు డెస్పోటిజం. డెస్పోట్స్ అలాంటి వాళ్ళు వస్తారు. హిట్లర్నే ఉంటాం, డిక్టేటర్స్ అలాగే వస్తారు. అథారిటీ వితౌట్ రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ వితౌట్ అథారిటీ లీడ్స్ టు డ్రడ్జరీ. వాళ్ళు కుంగిపోతారు, నలిగిపోతారు, ఏడుస్తారు. వాళ్ళు అధికారం లేదు, వాళ్ళ పని దిక్కుమాలిన పని. అది ప్రభు పద్ధత. అధికారం ఇచ్చాడు అంటే బాధ్యత, బాధ్యత ఇచ్చాడు అంటే అధికారం. ఎవరి అధికారం వాళ్ళదే, ఎవరి బాధ్యత వాళ్ళదే. బాధ్యత అధికారాలు కలిగి వ్యవహరించే వాళ్ళు విశ్వాసులు. అంత సింపుల్. అలాంటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పౌలు ఇచ్చే ప్యాటర్న్ అది కన్వీనియన్స్, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం తప్ప. ఎందుకు సంఘాలు ఏర్పడిపోయినాయి, ఎప్పటికే సంఘాలు ఏర్పడిపోయినాయి, సంఘాల్లో పెద్దలు నియమించబడ్డారు కాబట్టి అపోస్తలు, తర్వాత వీళ్ళు డీకన్స్, ఆ తర్వాత ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్థికులు, మిషనరీస్ వచ్చేసారు. వీళ్ళంతా ఇప్పుడు పెద్దలు వచ్చేసారు, సంఘాలు ఏర్పడిపోయినాయి. సో ఈ పెద్దల్లో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం తను చెప్పే పద్ధతి చూడండి. ఇక్కడ పిలిచింది పెద్దల్ని, వాళ్ళకి అప్పచెప్తున్న సంగతులు చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, లేదా యేసు ప్రభు ఆయన దేవుడుగా పౌలు చెప్తే కొంతమంది క్వశ్చన్ మార్క్గా పెడతా ఉంటారు. పౌలు కన్ఫ్యూజ్ చేయడు. 3 వ్యక్తుల్ని, వ్యక్తిత్వాలు 3గా మాట్లాడతాడు. దేవుడు ఒక్కడగానే మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ స్పష్టంగా స్వరక్తం అని అంటున్నప్పుడు యేసు ప్రభువుని కూడా దేవుడిగా గుర్తించి అంటున్నప్పుడు సంతోషపడాలి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం మీద మిమ్మల్ని ఓవర్సీర్స్గా పెట్టాడు అంటాడు. ఎవరిని? పిలిచిన పెద్దల్ని. మిమ్మల్ని బిషప్స్గా పెట్టాడు అంటున్నాడు. మరి అప్పటికే ఎంత విస్తరించిపోయిందో. ఎఫెసు చుట్టూ 7 చిన్న చిన్న సంఘాలు వచ్చేసినాయి. మనకు తెలుసు, కొలసీలో ఒక సంఘం ఉన్నది, స్మరణలో ఒక సంఘం. మనం యోహాను ఈ ప్రకటన గ్రంథంలో చూస్తాం. 7 చుట్టే. మరి అప్పటికే అంతమంది పెద్దలు అన్నమాట. కాబట్టి మిమ్మల్ని ఓవర్సీర్స్గా పెట్టాడు అంటాడు. కాబట్టి ఎవరాడు? పెద్దలే, బిషప్స్ కూడా. అంతేకాదు మిమ్మల్ని కాపర్లుగా పెట్టి మీకు అప్పగించాడు అంటున్నాడు. ఈ కాపర్లని మేము వేరు అని అనుకుంటే చాలా పొరపాటు. కాపర్లు అంటే ఎవరు? పెద్దలే. ఈ పెద్దలు ఎవరు? వాళ్ళు బిషప్లు ఉండొచ్చు, వాళ్ళ గిఫ్ట్ను అనుసరించి కాపర్లుగా ఉండొచ్చు. కాబట్టి పౌలు పెద్దల్ని మీరు బిషప్స్గా నిర్వహించాల్సినవి నిర్వహించండి, మీరు కాపర్లుగా నిర్వహించాల్సినవి నిర్వహించండి అని అంటున్నాడు తను. అలాంటి తీసుకున్న అపోస్తల కార్యాల్లో ఈ రోజున మనం హైరార్కీని పరిశీలిస్తే ఏంటిది, ఇది సరిగ్గా లేదే, వ్యవస్థని క్వశ్చన్ చేస్తే మార్టిన్ లూథర్ లాంటి వాడు అది తప్ప, లెవెల్స్ లేవుగా అని అంటున్నప్పుడు తప్ప, అది యాజకత్వం అనేది లేదు కొత్త నిబంధనలు అంటున్నప్పుడు తప్ప, ప్రతి ఒక్కడు యాజకుడే అంటే తప్ప, పేతురు అంటున్నప్పుడు ఎందుకు అనకూడదు మార్టిన్ లూథర్. సో ఎవ్రీవన్ ఈజ్ ఎ ప్రీస్ట్ బిఫోర్ హిస్ గాడ్ అంటున్నాడు మార్టిన్ లూథర్. యూనివర్సల్ ప్రీస్ట్హుడ్ అంటున్నాడు. పేతురు అదే అన్నాడు. జస్ట్ విశ్వాసులకు రాస్తూ మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహం అంటున్నాడు. పేతురు లాంటి కీ కలిగిన వ్యక్తే, సువార్తకి ద్వారాలు తెరిచిన వ్యక్తి అంత పెద్ద మాట అంటే ఏమడ్డొచ్చింది వీళ్ళకి? వాళ్ళైనా యాజకులు. అలాగా దాని కేటగిరీలా చేయొచ్చా, దాన్ని ఒక క్యాడర్లా చేయొచ్చా, ఈ లెవెల్స్ క్రియేట్ చేయొచ్చా? సంఘ చరిత్రలో వచ్చిన ఇలాంటి పిచ్చి మాటలు అంట. యేసు ప్రభు మొత్తం సంఘానికి ఎలాగో బిషప్ ఆ డయాసిస్కి అలాగంటాడు. ఇగ్నేషియస్ అని ఆయన. ఇగ్నేషియస్ అంటే ఎంత ఇష్టం వీళ్ళకి, ఎందుకంటే ఆయనే పటిష్టంగా దీన్ని కాపాడాడు వ్యవస్థని. యేసు ప్రభు సంఘానికి ఎలాగో
ఒక బిషప్ ఆ డయాసిస్కి అలాగంటాడు. మరి అలాంటి ఆయన మాట అన్నప్పుడు వీళ్ళు ఎందుకు వదిలిపెడతారు? ఇగ్నేషియస్ అంటే ఇష్టం, ఇగ్నేషియస్ ఒక పద్ధతి ఇష్టం, ఆ రకమైన వ్యవస్థని కాంక్రీట్ పద్ధతిలో దాన్ని బిగించేయడం మనుషులకి ఇష్టం. వ్యవస్థ చాలా డేంజర్, వ్యవస్థ డేంజర్. ఒక విషయం చెప్తాను నేను. ప్రభుని ఇతను అన్న ప్రధాన యాజకుడు, ఏంటి నీ శిష్యుల గురించి చెప్పు, నీ బోధ గురించి చెప్పు అంటాడు. అంటే ఏంటి, నేను సీక్రెట్, నేను ఎల్లప్పుడూ కూడా నేను ఏమి సీక్రెట్గా రహస్యంగా నేను బోధించలేదే, నేను ఎప్పుడు దేవాలయంలో బోధించాను, నా బోధ గురించి చెప్పమని అడుగుతావేంటి? ఇదిగో వీళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళని అడుగు, నన్ను అడుగుతావేంటి అని అంటే, ప్రధాన యాజకుడు పక్కన యూదులే, యాజకుడి దగ్గర ఉండేవాళ్ళు యూదులే, ఆ సెక్యూరిటీ వాళ్ళు. వాడు ప్రభుని అరచేత్తో కొట్టాడంటాడు. ఏంటి, వాడికి ప్రధాన యాజకుడు ఎక్కువ, ప్రభుని అరచేత్తో కొట్టాడంట వాడు. వ్యవస్థ, కళ్ళు మూసుకుపోతాయి వ్యవస్థలో. పౌల్ని తను మాట్లాడుతుంటే ఏమన్నాడు, తనేమన్నా తన పరిచర్య గురించి చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటే అనానియాస్ అప్పటికి ప్రధాన యాజకుడు, అతను అంటాడు, ఆయన కొట్టండి అంటాడు. పౌలు అంటాడు, ఏంటి ఏమన్నానని? ప్రభు కూడా అంటాడు, నేను కాని మాట అన్నానా? నేను కాని మాట అన్నప్పుడు ఎందుకు ఇతను కొట్టాడు? ప్రభు అడుగుతాడు. పౌలు అంటాడు, ఆగు ఆగు, సున్నం కొట్టిన గోడ, నువ్వు న్యాయం చెప్పడానికి అక్కడ కూర్చుని ఉండి ఇంకా తీర్పు జరగకుండానే నా మీద నేరం మోపబడి శిక్ష విధింపబడకుండా నన్ను కొట్టమంటావు, నీకేం అధికారం ఉందంటాడు. వీళ్ళందరూ తెల్లబట్టలు వేసుకుని ఉన్నారంట. కాదంటే ప్రధాన యాజకుడు అని అనుకోలేదన్నమాట. కాబట్టి వ్యవస్థ అనేది చాలా ప్రమాదం. నేను ఇంకో ప్రశ్న వేస్తాను. పేతురు ఎందుకు భయపడ్డాడు? పేతురు కత్తి హ్యాండిల్ చేయగలవాడు, ధైర్యం గలవాడు. అంతమంది సైన్యం ఉంటే ప్రభువుని పట్టుకోగానే తనకు వచ్చి రాని పద్ధతిలో వల అయితే బాగా ఇసరగలడేమో, మరి కత్తి ఇసిరాడు. కత్తి పెట్టి కొట్టేసరికి అడిగి మెడ తెగలేదు కానీ చెవి తెగిపోయింది. ప్రధాన యాజకుడి యొక్క సేవకుడు మలుకు అంత ధైర్యం గలవాడు. మరి ఆ నెక్స్ట్ డే లేదా మిడ్ నైట్ ప్రధాన యాజకుని ఇంట్లోకి వెళ్తే అంత భయం వచ్చేసింది ఏంటి? వ్యవస్థ భయం, అది వ్యవస్థ భయపెడుతుంది మనుషుల్ని. అంత భయం వచ్చింది ఏంటి? సైనికుల దగ్గర ధైర్యం ఉంటాడా? ప్రధాన యాజకుడు ఇంట్లో ప్రభుని ఎరగనని బొంకే అంత భయం ఎందుకు వచ్చింది? ఆలోచించండి. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచాడో, అదే పేతురు నిలబడి అంటున్నాడు, మేము మనుషులకు భయపడవలన దేవునికి భయపడవలన? మీరే చెప్పండి, దేవునికి లోబట్టు న్యాయమా, మనుషులకు లోబట్టు న్యాయమా? మీ దృష్టిలో చెప్పండి. మీరు ఆయన మ్రానును వేలాడదీసి చంపిన వాళ్ళు, దేవుడు ఏం చేశాడు? ఆయన సమాధికి అప్పచెప్పాడా? మరణం ఆయన బంధించి ఉంచిందా? లేదే. దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు. చంపింది మీరు తెలియకుండానే. ఎందుకు? వాక్యం నెరవేరాలా, అలాగని మీరు ఎస్కేప్ అవ్వలేరు. వాక్యం నెరవేరాలి, కరెక్టే, ఆయన చంపబడాలా, సిలువుకి వెళ్ళాలా, మీకే ఎస్కేప్ అవడానికి లేదు. చంపింది మాత్రం మీరే. దేవుడు ఆయన మృతుల్లో నుండి లేక. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? వ్యవస్థ మీద ధైర్యం, వ్యవస్థను ఎదిరించగల సత్తా ఎక్కడి నుంచి వచ్చింది అంటే సత్యం. సత్యం గొప్ప, వ్యవస్థ గొప్ప. సత్యం అమ్మేసుకుందామా వ్యవస్థ కోసం? సత్యం ఏమీ కాదా? నీ ఎందుకు నిలబడలేకపోతున్నావు? ఎందుకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడలేకపోతున్నావు? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అంటే భయం. వ్యవస్థ అంటే సహవాసాల్లోనూ భయమే, చిన్న చిన్న మందిరాల్లోనూ భయమే, పెద్ద మందిరాల్లోనూ భయమే, చిన్న చిన్న సంఘాల్లో భయమే, ట్రెడిషనల్ చర్చెస్గా చెప్పబడే సిఎస్ఐలో భయం, లూథరన్స్లో భయం, ఇంకా క్యాథలిసిజంలో చెప్పక్కర్లేదు. ఏంటంటే వ్యవస్థ భయం. సత్యము
వ్యవస్థ కంటే గొప్పదని పరిశుద్ధాత్మ దేవుడు పేతురు లైఫ్లో ప్రూవ్ చేశాడు. సో వ్యవస్థ గురించి అయిపోయింది. నౌ లైఫ్ స్టైల్. పేతురు లైఫ్ స్టైల్ ఎంత గొప్ప లైఫ్ స్టైల్. బా, తన ఎమోషన్స్ అన్నీ మనకి ఏదోలా కనపడతాయి. అపోస్తుల కార్యాలు వచ్చేసరికి తన ఎమోషన్స్ స్పిరిట్ కంట్రోల్డ్ ఎమోషన్స్ తనవి. అపోస్తుల కార్యాలు వచ్చేసరికి అక్కడ తన యొక్క ప్రత్యేకత కనబడుతుంది. భావోద్రేకాలన్నీ ప్రభువుకు లోపర్చేశాడు కాబట్టి షేప్ అయిపోయాడు, షార్ప్ ఎండ్ అయిపోయాడు, ఫోకస్డ్ అయిపోయాడు, స్మూత్ ఎండ్ అయిపోయాడు, లవింగ్ పర్సనాలిటీ అయిపోయాడు. సో ఆ రకంగా పేతురు గురించి మనం చూస్తాం. యోహాను చక్కగా సెకండ్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్కి సెటిల్ అయిపోయాడు. దేవుడు జరిగించేప్పుడు తనకే రోల్ ఇచ్చాడు, ఆ రోల్లోనే తను ఉండిపోవడం మంచిదని అనుకున్నాడు. కానీ తను వెళుతూనే దేవుని కార్యం జరగటం చూస్తూనే పేతుర్ని ఫాలో అవుతూ వెళ్ళిపోయాడు. ఇంకా స్టెఫెన్ యొక్క తన యొక్క ఆత్మ యొక్క తీవ్రత ప్రాణం మీదకి వచ్చిందని తెలుసు, ఇంక అయిపోతాడని తెలుసు. మొట్టమొదటి హతసాక్షిగా తను ఉండిపోయినట్టు మనం చూస్తాం తెగించి. అప్పటి వరకు సాక్షి అంట, మార్టైర్ అంటే పదం. ఈ స్టెఫెన్ని బట్టి మార్టైర్ అనే పదానికి కొత్త మీనింగ్ వచ్చింది, హతసాక్షి. స్టెఫెన్ని బట్టి అక్కడి నుంచి ఎవరైనా కానీ ప్రభు కోసం నిలబడి చనిపోయేవాళ్ళు హతసాక్షులు. సో స్టెఫెన్ యొక్క లైఫ్ స్టైల్ అలాంటిది. ఆ తర్వాత బర్నబాస్ సంగతి చూసారా, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని పేరు పెట్టాల్సి వచ్చింది. తన ఆస్తి అంతా విపరీతమైన ఆస్తి గలవాడంట. ఏ రకమైన ఆలోచనలు లేకుండా, దానికి పాంపు షో లేకుండా, అనౌన్స్మెంట్ కోరుకోకుండా ఆస్తి ఇచ్చేసిన వాడు. అనౌన్స్మెంట్ కోసం ఆశపడి హిపోక్రసీకి లోనయ్యి పరిశుద్ధాత్మక ఎదురించి అబద్ధం సాతానికి ప్రేరేపణకు లోబడి అబద్ధాలు ఆడిన వాళ్ళు అననీయ, సపీరా. సో బర్నబా తన ఆస్తులు అమ్మినవాడు. అంతేకాకుండా సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. పౌల్ని అందరూ దూరం పెడితే తను వెళ్ళి చేరదీసి పౌలుకి భయపడతా ఉంటే మీరు భయపడక్కర్లా, తను మారిపోయాడు. నిజమే, మనందరినీ హింసించడానికి కంకణం కట్టుకున్నవాడు, మనం చంపేద్దామని కోరుకున్నవాడు. కానీ నేను తెగించి వెళ్ళి అందరి దగ్గరికి, అది నాటకం కాదు, నిజమే, నేను తనతో గడిపాను, మారిపోయాడు అని తీసుకొచ్చి యెరూషలేములో పరిచయం చేసిన వాడు పౌల్ని. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ యెరూషలేములో పౌల్ని చంపబోతుంటే మళ్ళీ వాళ్ళ దేశం వెళ్ళిపోయి అక్కడ తను సువార్త పరిచర్య చిన్నగా చేసుకుంటూ ఉంటే యెరూషలేము సంఘం బర్నబాని అంతియోకయకి పంపితే, నాకంటే కూడా పౌలు అనే వ్యక్తి ఇక్కడ ఉంటే వీళ్ళకి మంచిది అని మళ్ళీ ఎత్తుక్కుంటూ వెళ్ళి పౌలుని తీసుకొచ్చి పరిచయం చేసినవాడు. సో ఆఖరి వరకు కూడా తన పద్ధతులు అలాగే ఉంటాయి. చాలా మంచి వ్యక్తి బర్నబా లాగా ఎవరన్నా ఉండాలని అనుకుంటే, రోల్ మోడల్ అని అనుకుంటే ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. బర్నబా రోల్ భలే ఉంది కదా, నేను కూడా అలా ఉండొచ్చు కదా అని అనుకుంటే ప్రార్థన చేద్దాం. సో పేతురులాగా ఉండాలనుకోవచ్చు, యోహాన్ లాగా ఉండాలనుకోవచ్చు, స్టెఫెన్ లాగా ఉండాలనుకోవచ్చు, బర్నబా లాగా ఉండాలని అనుకోవచ్చు. ఈ లూకా సంగతి చూసారా, గ్రంథం రాసిన ఆయన, ఈయన ఎంతో విచిత్రమైన వ్యక్తి. ఇలాంటి వాళ్ళని సెల్ఫ్ ఇఫేసింగ్ అంటాం. అంటే వాళ్ళ ప్రింట్, వాళ్ళ ఫోటో కనబడినవారు. నోబెల్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏంటంటే ఆయన ఫోటో దొరకనివ్వలేదంట. మరి ఆయన ఫోటో తీస్తుంటే వద్దనేవాడు, మరి ఏంటో మరి దొరకలా. నోబెల్ గారిని చూడాలని ఎంతోమందికి ఆశ. సెల్ఫ్ ఇఫేసింగ్. తను కనపడ్డు, మేము అంటాడు. ఎక్కడన్నా తను కూడా ఉండి ఏమన్నా పనులు జరిగిస్తే అపోస్తుల కార్యాల్లో మేము. ఈయన పద్ధతి ఏంటంటే ఉన్నది ఉన్నట్టు రాయటం. ఈయనకి హీరో పౌలు కదా అని మొదటి నుంచి పౌలు గురించి గొప్పగా రాయటం కాదు. క్రోనాలజీలో ఎవరు ఏ పీరియడ్లో ఇంపార్టెంట్ అయితే వాళ్ళే ఇంపార్టెంట్. పేతురు ఎంతకాలం ఇంపార్టెంటో పేతురు పేరే వినపడాల. బర్నబా, స్టెఫెన్ ఎంతకాలం ఇంపార్టెంటో స్టెఫెన్ పేరే వినపడాల. బర్నబా ఇంపార్టెంట్ అయితే బర్నబా, రోల్ మారిస్తే పౌలు బర్నబా కంటే ఇంపార్టెంట్ అయితే పౌలు పేరు. ఆ రకంగా తను మాట్లాడుకుంటూ వచ్చినవాడు. తన పద్ధతి మనం చూడాలా, లూక్ రికార్డు అంతా. కాబట్టి పరిష్కారంగా తెలుసుకోవడం, సంగతిని వివేచించడం, ఆ సంగతిని క్రమపరచడం, ఇలాంటి మాటలు తన పద్ధతి. కాబట్టి తన రికార్డు
హిస్టోరియన్స్కి ఆశ్చర్యం. ఏదైతే రోమ్ గురించి జనరల్ హిస్టరీలో దొరకదో లూక్ దగ్గర నుంచి తీసుకున్నారంట, సువార్తల్లో నుంచి, అపోస్తల కార్యాల్లో నుంచి. అలాంటి అంత ఇంపార్టెంట్ హిస్టోరియన్ అయిపోయాడు. తర్వాత సైలస్ సంగతి తెలుసు మనకి, తిమోతి సంగతి తెలుసు. తర్వాత అరిస్టార్కస్, ఈ అరిస్టార్కస్ అనే అతను లూకా విషయం ఇంకోటి ఏంటో తెలుసా, ఆఖరి వరకు పౌలు దగ్గర ఉన్న వ్యక్తి. అంటే పౌల్ని ఆ నీరో చక్రవర్తి చంపించేసేప్పుడు కూడా పౌలు కనిపెట్టుకుని అక్కడే ఉన్న వ్యక్తి లూకా. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడంటాడు తిమోతి పత్రిక లాస్ట్లో. అంత గొప్ప వ్యక్తి. ఈ అరిస్టార్కస్ అన్న అతను రోమ్కి ప్రయాణం వెళ్ళిపోతుంటే లూకా, నేను ఎలాగూ ఏదో రకంగా వెళ్తాను, నేను పౌలు గారికి నేను స్లేవ్ని అని చెప్పుకుంటాను, మరి నీ సంగతి ఏంటంటే అరిస్టార్కస్ నేను కూడా స్లేవ్ అంటాను, మన ఇద్దరు ఖర్చు నేను పెట్టుకుంటాను, మనం ఆయనతో పాటు ఓడలో వెళ్ళిపోదాం, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే, ఆయన ఎలా చచ్చిపోతే మనం కూడా అక్కడే చచ్చిపోదాం అని వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు, లూకాను అరిస్టార్కస్. ఆ షిప్ ప్రయాణం ఉన్నదే దాని గురించి లూకా రాసిన పద్ధతికి చెప్తారు. అలాంటి ఆ షిప్ రెక్ని వర్ణించిన ఇంకొక రైటర్ అంటూ చరిత్రలో లేడంట. ఇంత గొప్ప వర్ణన షిప్ రెక్ అంతా కూడా, ఓడ ప్రయాణం, ఓడ బద్దలవడం, ఓడ విషయంలో వాళ్ళు చేసిన ప్రయత్నాలు కాపాడటం కోసం, ప్రాణాలు కాపాడటం కోసం. ఈ పౌలు యొక్క ధీరత్వం కూడా అందులోనే మనకి బయటపడుతుంది. ఆ తర్వాత జూలియస్ కూడా చాలా మంచాడు. లాస్ట్లో ఓడలో పౌల్ని బందీగా తీసుకెళ్ళిన సహస్రాధిపతి పౌలు మీద కనికరం కలిగిందంట. ఒక స్టేజ్లో ఓడ ఆగినప్పుడు మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూసిరా, నువ్వు ఎక్కడికి పారిపోవు, నాకు తెలిసిలే వెళ్ళరా అని పంపించాడు. వెళ్తే సహోదరుల దగ్గరికి వెళ్ళి కొంతసేపు విశ్రాంతి పొంది మళ్ళీ లోడింగ్ అయిపోతూనే ఓడకు తిరిగి వచ్చాడు పౌల్ని వీడ సైనికులు ఓడ పగిలిపోతుంటే, అమ్మ వీళ్ళు ఎవరో చెరసాల ఖైదీలు తప్పించుకుపోతారు, మనం ఒక లెక్క చెప్పుకోవాలా, కాబట్టి ఖైదీలను అందరినీ చంపేద్దాం అన్నాడంటే ఒకడు వచ్చి, ఒక సైనికుడు లేకపోతే 2-3 సైనికులు, అందరిని చంపేద్దామంటే పౌలును కూడా ఎక్కడ చంపుతారు అని వద్దురా అన్నాడు. సో అలాగ పౌలుని కాపాడినవాడు. పౌలు చేసిన అనౌన్స్మెంట్ కరెక్ట్ అయింది. ఆఖరికి ఒక్క వెంట్రుకు కూడా, మీ తల వెంట్రుకు, నా ప్రభు కూడా అలాంటి మాట చెప్పాడు, ఒక్క తల వెంట్రుకు కూడా మీ నుంచి రాలే పని లేదన్నమాట. సో పౌలు యొక్క మిషనరీ జర్నీస్ చూస్తాం, ప్రాణానికి తెగింపు చూస్తాం, తను పడిన శ్రమలు చూస్తాం. చనిపోయాడని కొట్టి రాళ్లతో కొట్టి వదిలేస్తే అతను ఏ రకంగా మళ్ళీ కోలుకున్నాడో చూస్తాం. అంత డిగ్నిఫైడ్ పిహెచ్డి మించిన పోస్ట్ పిహెచ్డి లెవెల్ వ్యక్తిని ఆ బుట్టలో పెట్టి గోడ మీద నుంచి దింపితే తన దీనత్వం చూస్తాం. తను ఈడ్చి లాగి కొడుతుంటే తన దీనత్వం చూస్తాం. ఎదిరించాల్సినప్పుడు కరేజియస్గా ఆర్గ్యూ చేయడం చూస్తాం. ఆ ఓడ ప్రయాణం విషయంలో ప్రాణం మీదకు వచ్చినా కానీ దేవుడు నాకు చెప్పాడు అని చెప్పే నమ్మకత్వం చూస్తాం. ఇంకా ఆఖరికి దేవుడు ఇచ్చిన స్వేచ్ఛని కైసరి ఇంటి వారు కూడా మారిపోయేలాగా సువార్త ప్రకటించి ఆఖరికి నీరో చక్రవర్తి టైంలో తను ప్రభు కోసం అర్పింపబడాలనే కోరిక, ప్రభు ఎలా అర్పింపబడ్డాడో అలాగే అర్పింపబడాలనే కోరికతోనే తను ఆ గ్యాలోస్ లేదా తన మరణానికి వెళ్ళటం, ఇలాంటి విషయాలు మనం చూస్తాం. ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి విన్నప్పుడు మనం ఛాలెంజ్ అవ్వాలా, ఆ పద్ధతిలో మనం కూడా ఉండాలని కోరుకోవాలి. కాబట్టి అపోస్తల కార్యాన్ని ఈ రకంగా సమాప్తి చేసుకోవచ్చు. పరిశుద్ధాత్ముడి గురించి తెలుసుకుంటేనే అపోస్తల కార్యాలు మనం ఎరిగినట్టు. ఆ గ్రహింపుతో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా తెలుసుకోవాలి. అసలు ముందు జీవం, ఆ తర్వాత వ్యవస్థ. కాబట్టి జీవానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, జీవానికి సంబంధించిన సత్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, వ్యవస్థ కాదు అనే సంగతి మనం తెలుసుకోవాలి. ఆఖరిగా అలాంటి వ్యక్తుల జీవితాలు మన ముందు ఉంచబడినప్పుడు మనం ఛాలెంజ్ అయ్యి ఆ పద్ధతిలో మనం ఉండాలని కోరుకోవటం కూడా దేవుని చిత్తమే. కానీ దేవుని చిత్తాన్ని అనుసరించే మనం ఆశపడాలా. ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన ఏ రకంగా మనం ఉండమంటే ఆ రకంగా ఉండడానికి మనం సిద్ధపడాలి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.